ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు గెలుచుకో, ప్రపంచం నీ వెంట వస్తుంది. ఇతరుల జీవితాన్ని చూస్తూ గడిపే వ్యక్తి ఎప్పటికీ తన జీవితాన్ని నిర్మించుకోలేడు. నా ప్రియమైన యువమిత్రులారా, ఈరోజు ప్రపంచంలో చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే, తమ జీవితాన్ని నిర్మించుకోవడం కంటే ఇతరుల జీవితాన్ని గమనించడంలో ఎక్కువ సమయం వృధా చేయడం. వాడు ఏం చేస్తున్నాడు, వాడికి జీతం ఎంత వస్తుంది, వాడు ఏ కారు కొన్నాడు, వాడికి ఎంత పేరు వచ్చింది, వాడికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇలా రోజంతా ఇతరుల గురించి ఆలోచిస్తూ గడిపేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితాన్ని మార్చేది మీ ఆలోచన లేక మీ ఎదుటివాడి జీవితం గురించిన సమాచారమా? జవాబు చాలా స్పష్టంగా ఉంది. మీ జీవితాన్ని మార్చేది మీరు ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనులే. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక్క ప్రశ్న అడగండి, నిన్నటి కంటే ఈరోజు నేను 1% మెరుగయ్యానా? ఈ ఒక్క ప్రశ్న మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈరోజు నేను కొత్తగా ఏమి నేర్చుకున్నాను, నా శరీరానికి ఎంత సమయం ఇచ్చాను, నా ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాను, నా లక్ష్యం కోసం ఎంత కష్టపడ్డాను, నా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నానా? ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే మీ ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. గుర్తుంచుకోండి, మీ పోటీ వేరే వాళ్ళతో కాదు, మీ పోటీ నిన్నటి మీతోనే. నిన్నటి కంటే ఈరోజు కొంచెం మెరుగైతే, ఈరోజు కంటే రేపు కొంచెం మెరుగైతే 1 సంవత్సరం తర్వాత మీరు పూర్తిగా కొత్త వ్యక్తిగా మారిపోతారు. ఇప్పుడు ఇంకొక ముఖ్య విషయం. ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకరు పని చేసేవాళ్ళు, మరొకరు పని చేసేవాళ్ళని చూసి కామెంట్ చేసేవాళ్ళు. కామెంట్ చేయడం చాలా సులభం, కానీ పని చేయడం ధైర్యం కావాలి. మిమ్మల్ని చూసి ఎవరైనా నవ్వవచ్చు, మీ ప్రయత్నాన్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడవచ్చు, మీ కళలను చూసి ఎవరైనా ఎగతాళి చేయవచ్చు. అందుకే వారి మాటలు మీ భవిష్యత్తును నిర్ణయించవు, మీ క్రమశిక్షణే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే కోపం చూపించకండి, బాధపడకండి, నిరూపించండి, మాటలతో కాదు మీ విజయంతో. ఈరోజు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు రేపు మీ విజయాన్ని చూసి చప్పట్లు కొడతారు. ఈరోజు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు రేపు మీతో ఫోటో దిగడానికి క్యూలో నిలబెడతారు. కానీ అది ఒక్క రోజులో జరగదు. రోజు రోజుకు మీరు మీ మీద పెట్టుకున్న ఫోకస్ వల్ల జరుగుతుంది. గుర్తుంచుకోండి, తాత్కాలికమైన పొగడ్తల కోసం పరిగెత్తకండి, శాశ్వతమైన గౌరవం కోసం కష్టపడండి. పొగడ్తలు కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటాయి, గౌరవం జీవితాంతం ఉంటుంది. ఆ గౌరవం మీ మాటల వల్ల కాదు, మీ అలవాట్ల వల్ల వస్తుంది, మీ క్రమశిక్షణ వల్ల వస్తుంది, మీ కష్టపడి పనిచేసే స్వభావం వల్ల వస్తుంది. ఇక నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. ఇతరుల సోషల్ మీడియా చూసి సమయాన్ని తగ్గించండి. ఆ సమయాన్ని మీ పుస్తకాలకు ఇవ్వండి, మీ ఆరోగ్యానికి ఇవ్వండి, మీ కుటుంబానికి ఇవ్వండి, మీ లక్ష్యానికి ఇవ్వండి. ప్రతిరోజు మీ శరీరాన్ని బలంగా చేయండి, మీ మనసును ప్రశాంతంగా ఉంచండి, మీ జ్ఞానాన్ని పెంచుకోండి, మీ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోండి. అప్పుడు మీ జీవితాన్ని మార్చడానికి ఎవ్వరూ రావాల్సిన అవసరం లేదు. మీరు మీ జీవితాన్ని మీరే మార్చుకుంటారు. చివరిగా ఒక్క మాట, ఇతరుల జీవితాన్ని చూస్తూ కాలం వృధా చేయకు. నీ జీవితాన్ని నిర్మించడానికి ప్రతి రోజును ఉపయోగించు. ప్రపంచం నిన్ను గమనించాలంటే ముందు నువ్వు నీ లక్ష్యాన్ని గమనించు. ప్రపంచం నిన్ను గౌరవించాలంటే ముందు నిన్ను నువ్వు గౌరవించు. ప్రపంచం నీ విజయాన్ని చూడాలంటే ముందు నువ్వు నీ కష్టాన్ని ప్రపంచానికి చూపించు. గుర్తుంచుకో, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. Improve yourself, respect yourself. One day, the same people who ignored you will respect you, not because you asked for it, but because you earned it. ధన్యవాదాలు. జై హింద్.